హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సింప్లీ సౌత్' యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ద స్మైల్ మ్యాన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పోలీస్ ఆఫీసర్ చిదంబరం తన సీనియర్ ఆఫీసర్ వెంకటేష్తో కలిసి ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి ఫారెస్ట్ ఏరియాకి వచ్చి కిల్లర్ని ట్రాప్ చేసి పట్టుకోవడానికి చిదంబరం అండ్ వెంకటేష్ ఇద్దరు వేరువేరుగా వెళ్ళి కిల్లర్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా కాసేపటికే చిదంబరంకి గన్ ఫైరింగ్ సౌండ్స్ వినిపించి అటుగా వెళ్ళి చూడగా కిల్లర్ వెంకటేష్ని చంపేసి ఉంటాడు. వెంకటేష్ డెడ్ బాడీని చూసి చిదంబరం చాలా ఫీల్ అయ్యి కిల్లర్పై చాలా కోపం వస్తుంది. అప్పుడే ఒక జీపు అటుగా వెళ్ళడం చూసిన చిదంబరంకి కిల్లర్ ఆ జీపులో వెళ్తున్నాడు అని తనని ఎలాగైనా పట్టుకోవాలి అని తన కారులో ఫాలో అవుతూ వెళ్తాడు. ఈ చేస్లో చిదంబరం కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అవుతుంది. చిదంబరం కారులో ఇరుక్కుపోయి గాయాలతో బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కిల్లర్ అక్కడికి వచ్చి చిదంబరంతో అంత ఈజీగా నన్ను పట్టుకోవాలి అనుకున్నావా, నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు. దానికి చిదంబరం అసలు ఎవడ్రా నువ్వు అని అడగ్గా దానికి కిల్లర్ నేను నీ షాడోని, షాడో లైట్లోకి రాదు, ఒకవేళ షాడో లైట్లోకి వస్తే ఐ విల్ కిల్ అగైన్ అని నవ్వి తన చేతిలోని రాడ్తో చిదంబరం తలపై బలంగా కొట్టడంతో గాయమై స్పృహ కోల్పోతాడు. సీన్ కట్ చేస్తే అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ కిల్లర్ అటాక్లో చిదంబరం అయితే బ్రతికి బయటపడతాడు. కానీ ఆ దాడిలో కిల్లర్ తలపై రాడ్తో బలంగా కొట్టడం వల్ల చిదంబరం తలకి బలమైన గాయమయ్యి ఫిజికల్గా హెల్త్ ఇంప్రూవ్ అయి ఉంటుంది. కానీ ఆల్జీమర్స్ వల్ల తన పరిస్థితి రోజురోజుకి వరస్ట్గా తయారవుతూ ఉంటుంది. అంటే చిదంబరం నెమ్మదిగా తన మెమరీ లాస్ అవుతూ ఉంటాడు. ఒకరోజు డాక్టర్ చిదంబరాన్ని కలిసి అదే విషయం చెప్పి నీకు మ్యాక్సిమం ఇంకా 1 ఇయర్ మాత్రమే టైం ఉంది, ఈ 1 ఇయర్ తర్వాత నువ్వు మెమరీ పూర్తిగా లాస్ అవుతావు, నీకు గతమేది గుర్తుండదు అని, అందుకే నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకున్నా లేదా ఇంపార్టెంట్ విషయాలు ఏవైనా మళ్ళీ అవసరం పడతాయి అనుకున్న అలాంటి విషయాలు అన్నీ ఆడియో రికార్డ్ చేసి ఉంచుకో. ఇలా చేస్తే నువ్వు నీ గతం పూర్తిగా మర్చిపోయినా సరే రికార్డ్ చేసి ఉంచుకోవడం వల్ల ఫ్యూచర్లో నువ్వు ఏం చేయాలో అని ఈ రికార్డింగ్సే ఉపయోగపడతాయని చెప్తుంది. అది విన్న చిదంబరం కూడా ఓకే అని చెప్తాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే చిదంబరంకి ఎక్కువగా ఒక పాప జ్ఞాపకాలు గుర్తొస్తూ ఆ పాప చిదంబరాన్ని అంకులని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. అయితే ఆ పాపని కూడా సీరియల్ కిల్లరే చంపేసి ఉంటాడు. ప్రతిసారి చిదంబరంకి అదే పాప జ్ఞాపకాలే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ పాప ఎవరు, చిదంబరంకి ఆ పాపకి సంబంధం ఏంటి అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే చిదంబరం తాను రాసిన ఒక బుక్ని లాంచ్ చేస్తాడు. ఆ బుక్లో చిదంబరం తను సాల్వ్ చేసిన కేసుల గురించి, ఒక కిల్లర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక సాధారణ వ్యక్తి కిల్లర్గా ఎందుకు మారుతాడు అని క్లియర్గా రాసి ఉంటాడు. అయితే ఆ బుక్ చివరి పేజెస్లో ద స్మైల్ కిల్లర్ పేరుతో ఒక చాప్టర్ కూడా ఉంటుంది. అయితే ఆ చాప్టర్ ఎంటీ పేజెస్తో ఉంటుంది. నిజానికి చిదంబరంపై అటాక్ చేసిన అదే కిల్లరే ఈ స్మైల్ కిల్లర్ అనమాట. అప్పుడే ఒక వ్యక్తి లేచి చిదంబరంతో బుక్లో స్మైల్ కిల్లర్ చాప్టర్ పేజెస్ ఎందుకు ఎంటీగా ఉంచారు, స్మైల్ కిల్లర్ కేసు పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ సాల్వ్ చేసి కిల్లర్ని కూడా చంపేశాడు కదా, మరి ఇప్పుడు మీరు మీ బుక్లో ద స్మైల్ కిల్లర్ చాప్టర్స్ పేజెస్ ఎంటీగా ఉంచడం వెనుక రీజన్ ఏంటి అని మీరు ఇంకా స్మైల్ కిల్లర్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారా? అయితే అప్పుడు పోలీస్ ఆఫీసర్ వెంకటేష్తో సహా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం స్మైల్ కిల్లర్ని చంపేశామని అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేశారా? వీటి వెనక అసలు కారణాలేంటి, నిజం చెప్పండి అని అడుగుతారు. అదంతా విన్న చిదంబరం మైండ్ స్ట్రెస్కి ఫీల్ అయ్యి అన్కాన్షియస్ అవ్వబోతాడు. ఇక్కడే మనకి అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు రాత్రి కిల్లర్ వెంకటేష్ని చంపుతాడు కదా, దానికి ముందు రోజే వెంకటేష్ మీడియా ముందు నేను ఆ స్మైల్ కిల్లర్ని పట్టుకున్నాను అని చెప్పి ఉంటాడు. అదే రోజే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. దాంతో వెంకటేష్ ఎన్కౌంటర్ చేసింది ఆ స్మైల్ కిల్లర్నే అని చెప్తాడు. కానీ నిజానికి వెంకటేష్ చెప్పిందంతా అబద్ధం. వెంకటేష్ స్మైల్ కిల్లర్ని పట్టుకొని ఉండడు. కానీ ఎందుకు అలా మీడియాతో చెప్పి ఉంటాడు అంటే త్వరలోనే తన రిటైర్మెంట్ డేట్ ఉంటుంది. అందుకే తను టేకప్ చేసిన చివరి కేసైన స్మైల్ కిల్లర్ కేసు అన్సాల్వ్డ్గా వదిలేయడం ఇష్టం లేక ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసింది స్మైల్ కిల్లర్నే అని మీడియా ముందు చెప్పి ఉంటాడు. ఇంకా నిజం ఏంటి అనేది చిదంబరంకి తెలుసు కాబట్టి తన బుక్లో ద స్మైల్ కిల్లర్ చాప్టర్ పేజెస్ ఎంటీగా ఉంచి ఉంటాడు. స్మైల్ కిల్లర్ చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు అని చిదంబరానికి తెలుసు. తను మళ్ళీ తిరిగి వస్తాడు అని. ఇంకా చిదంబరం అండ్ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాక వెంకటేష్ చనిపోయాక నిజం అందరికీ చెప్పి వెంకటేష్ని విలన్ని చేయడం ఇష్టం లేక నిజం బయటికి చెప్పలేక తనలోనే దాచుకుని ఉంటాడు. అందుకే ఇప్పటికి కూడా అందరూ వెంకటేషే స్మైల్ కిల్లర్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు అని నమ్ముతూ ఉంటారు. తను ఇంకా రిటైర్మెంట్ తర్వాత మరొక ప్లేస్కి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాడు అనుకుంటుంటారు. ఇక స్టోరీ ప్రజెంట్లో అలా చిదంబరాన్ని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే చిదంబరం దగ్గరికి ఆ
అరవింద్ అనే సిఐడి ఆఫీసర్ వస్తాడు. నిజానికి అరవింద్ ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ కొడుకే. అరవింద్ తన ఫాదర్‌కి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే చిదంబరంతో మా నాన్నతో చివరిగా కలిసి ఉంది మీరే. అసలు మా నాన్నకి ఏం జరిగింది? తను ఎక్కడికి వెళ్ళిపోయాడని అడగ్గా అది విన్న చిదంబరం పాత విషయాలు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయగా తన మైండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి టెన్షన్ పడతాడు. అది గమనించిన అరవింద్ తనతో ఇప్పుడు మీ హెల్త్ బాగోలేదు అనుకుంటా. మీరు రిలాక్స్‌గా ఉన్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పుడే నాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే చిదంబరం వీరయ్య అనే వ్యక్తిని కలిసి తనకి కొంత డబ్బు ఇచ్చి చూడు వీరయ్య, నువ్వు కోర్టులో పనిచేసేటప్పుడు ఎంతోమంది డేంజరస్ క్రిమినల్స్‌ని చూసి ఉంటావు. వారికి చావు మాత్రమే శిక్ష అనిపించిన క్రిమినల్స్ తమ డబ్బు పలుకుబడి వాడి శిక్ష నుండి తప్పించుకుని దర్జాగా బయట తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి మోస్ట్ డేంజరస్ నలుగురు క్రిమినల్స్ డీటెయిల్స్ నాకు ఇచ్చి అలాగే వారిని నువ్వు ఫాలో అవుతూ వారు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి అని చెప్తాడు. దాంతో వీరయ్య అలాంటి నలుగురి డీటెయిల్స్తో కూడిన ఫైల్ చిదంబరానికి ఇవ్వగా చిదంబరం కూడా ఆ నలుగురి మీద నిఘా ఉంచుతాడు. ఎందుకంటే వారిలోనే ఆ స్మైల్ కిల్లర్ ఉండవచ్చేమో అని. అలా చిదంబరం అనఫీషియల్గా స్మైల్ కిల్లర్ని పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి ఆ నలుగురిలో ఒకడైన శక్తివేల్ బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే ఆ కిల్లర్ ట్రక్ శక్తివేల్ని ఫాలో అవుతూ వచ్చి శక్తివేల్ని చంపి తన డెడ్ బాడీని ఒక చెత్త కుండీలో పడేసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం మున్సిపాలిటీ వర్కర్ ఆ చెత్త కుండీలో డెడ్ బాడీని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకా ఈ హత్య కూడా సేమ్ స్మైల్ కిల్లర్ మర్డర్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఈ విషయం పోలీసులకి మీడియా వారికి తెలిసి షాక్ అయ్యి స్మైల్ కిల్లర్ 5 సంవత్సరాల క్రితమే ఎన్కౌంటర్ చేశారు కదా, మరి అదే స్మైల్ కిల్లర్ ప్యాటర్న్లో హత్య ఎలా జరిగింది అని పోలీసులు స్మైల్ కిల్లర్ చనిపోయాడని ప్రజలకి అబద్ధం చెప్పారా అనే నిజం తెలియాల్సి ఉంది అని అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఈ న్యూస్ ఫుల్గా వైరల్ అవడంతో ఈ కేసుని సిఐడి ఆఫీసర్ అరవింద్కి అప్పచెప్తారు. అయితే ఆ డెడ్ బాడీ చూసిన అరవింద్కి అది స్మైల్ కిల్లర్ చేయలేదేమో అని ఫేమస్ అవ్వడానికి అదే ప్యాటర్న్లో మరొక కిల్లర్ చేసి ఉంటాడు అనుకుంటాడు. ఇంకా చిదంబరానికి ఫోన్ చేసి మీరు మా నాన్నతో కలిసి ఆ స్మైల్ కిల్లర్ని పట్టుకోవడంలో పనిచేశారు కదా, ఇప్పుడు మళ్ళీ సిటీలో సేమ్ అదే ప్యాటర్న్లో మర్డర్ జరిగింది, అందరూ అది స్మైల్ కిల్లరే చేశాడు అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రం ఇది ఎవరో స్మైల్ కిల్లర్ ప్యాటర్న్ని కాపీ చేస్తున్నారు అనిపిస్తుంది. మీకు స్మైల్ కిల్లర్ని ఎలా పట్టుకోవాలో ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మా టీంతో కలిసి కిల్లర్ని పట్టుకోవడంలో హెల్ప్ చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయడంతో అదంతా విన్న చిదంబరం ఓకే అని చెప్పి అలా 5 సంవత్సరాల తర్వాత తిరిగి తన ఆఫీస్కి వస్తాడు. అలా చిదంబరాన్ని 5 సంవత్సరాల తర్వాత ఆఫీస్లో చూసి కొలీగ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చిదంబరం ఇప్పుడు అరవింద్ అండ్ తన టీంతో కలిసి అఫీషియల్గా స్మైల్ కిల్లర్ని పట్టుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా అరవింద్ అండ్ తన టీం చిదంబరానికి ఇప్పుడు జరిగిన హత్య గురించి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పి ఈ హత్య సేమ్ 5 సంవత్సరాల క్రితం స్మైల్ కిల్లర్ చేసిన హత్యల ప్యాటర్న్ లాగే ఉంది అని చెప్తారు. అది విన్న చిదంబరం ఇంత త్వరగా మనం ఏ డిసిషన్కి రాలేమో, ఈ హత్య గురించి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం, అప్పుడు చేసింది ఎవరు అని తెలుస్తుంది అని చెప్తాడు. మరో పక్క వీరయ్యకి న్యూస్ పేపర్ ద్వారా తను నలుగురు డీటెయిల్స్ గురించి ఇచ్చిన ఫైల్లోని ఒకడినే ఇప్పుడు స్మైల్ కిల్లర్ చంపేశాడు అని తెలిసి షాక్ అయ్యి వెంటనే చిదంబరంకి ఫోన్ చేసి చెప్పగా అది విన్న చిదంబరం స్మైల్ కిల్లర్ కోసం నేను వెతుకుతున్నాను అని తనకి తెలిసిపోయింది అనుకుంటా, నన్ను ఇరికించడానికే ఇలా చేస్తున్నాడేమో, అందుకే ఒక పని చెయ్యి, మిగతా ముగ్గురిని ఫాలో అవ్వు, నీకు ఎవరి మీద డౌట్ వచ్చినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీకు ప్రమాదం అనిపిస్తే అక్కడ నుండి పారిపో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సిఐడి ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి, నేనే మీరు వెతుకుతున్న స్మైల్ మ్యాన్, స్మైల్ కిల్లర్ నేనే, పట్టుకోండి అంటాడు. దాంతో అరవింద్ అండ్ టీం తనని అరెస్ట్ చేస్తారు. అయితే చిదంబరం ఆ వ్యక్తిని చూసి ఇతను స్మైల్ కిల్లర్ కాదు, ఫేమస్ అవ్వాలని ఇలా చేస్తున్నాడు అంటాడు. నిజానికి చిదంబరం కూడా స్మైల్ కిల్లర్ ఫేస్ చూసి ఉండడు, కానీ ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు కిల్లర్ తనని రాడ్తో కొట్టేటప్పుడు తన కాళ్ళ వాకింగ్ స్టైల్ చూసి ఉంటాడు, అది ఇతనితో మ్యాచ్ కాదు కాబట్టి. అయితే చిదంబరానికి 5 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్న స్మైల్ కిల్లర్ మళ్ళీ ఎందుకు హత్యలు చేయడం స్టార్ట్ చేశాడో అర్థం కాదు. ఇదిలా ఉంటే మరో పక్క వీరయ్య మిగతా ముగ్గురిలో ఒక వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్ళి తర్వాత రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే అదే ట్రక్ వీరయ్య వెనకాలే తనని ఫాలో అవుతూ వస్తుంది. అది గమనించిన వీరయ్య కొంచెం భయపడి వెంటనే ఇంటికి వచ్చి మెయిన్ డోర్స్ క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. అలా కాసేపటికే డోర్స్ ఎవరో కొడుతూ డోర్స్ ఓపెన్ చెయ్యి, నేను చిదంబరాన్ని అని పిలుస్తూ ఉంటారు. అయితే వీరయ్య అది చిదంబరం వాయిస్ కాదు అని గుర్తుపట్టి ఎందుకైనా మంచిది అని వెంటనే చిదంబరానికి ఫోన్ చేసి సార్ మీరు నా ఇంటి దగ్గరికి వచ్చారా అని అడగ్గా దానికి చిదంబరం లేదు, నేను మా ఇంట్లోనే ఉన్నాను, ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా ఆ ఇంటి వెనక డోర్స్ ఓపెన్లోనే ఉండడంతో ఆ కిల్లర్ ఇంట్లోకి వచ్చి తన ముందు నిలబడగా వీరయ్య తనని చూసి భయపడిపోయి తన ఫేస్ కనబడకుండా మాస్క్తో ఉండడంతో ఎవడ్రా నువ్వు అని అడగ్గా కిల్లర్ చిదంబరాన్ని నవ్వి వీరయ్యని చంపేస్తాడు. మరో పక్క చిదంబరంకి వీరయ్య ఏదో డేంజర్లో ఉన్నాడని అర్థమయ్యి వెంటనే వీరయ్య ఇంటికి బయలుదేరతాడు. అయితే చిదంబరంకి మెమరీ లాస్ అవుతూ ఉండటం వల్ల వీరయ్య ఇల్లు ఏదో గుర్తుపట్టలేకపోతాడు. అలా
ఒక ఇంటికి వెళ్ళగా అది వీరయ్య ఇల్లు కాదు అని తెలుస్తుంది. తర్వాత వీరయ్య ఇంటికే వెళ్తాడు. అయితే కిల్లర్ చిదంబరంతో వీరయ్య అనే పేరుతో ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు అని చెప్పడంతో తను మళ్ళీ వేరే ఇంటికి వచ్చాను అనుకుని అక్కడ నుండి తన కారు దగ్గరికి వచ్చి అప్పుడే వీరయ్య తన అడ్రస్ చెప్పిన ఆడియో రికార్డు వినగా ఇప్పుడు తను వెళ్ళిందే వీరయ్య ఇల్లని అర్థమయ్యి వెంటనే మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళగా ఆ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. ఎందుకంటే అప్పటికే కిల్లర్ వీరయ్య డెడ్ బాడీని అక్కడ నుండి ఏదో ఒక ప్లేస్లో పడేయడానికి తీసుకెళ్లి ఉంటాడు. ఇంకా విషయం అర్థమైన చిదంబరం వెంటనే అరవింద్కి ఫోన్ చేసి విషయం చెప్పి సిటీలో పోలీస్ టీమ్స్ అన్నింటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిటీ అన్ని వైపులా ప్రతి వెహికల్ని చెక్ చేపిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే సిటీలోని అన్ని పోలీస్ టీమ్స్ ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉండగా ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక ఆటో వచ్చి ఆగి అందులోని ఆటో డ్రైవర్ ఆ ఆటోలో ఉన్న డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్ళడం పోలీసులు చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆటో డ్రైవర్ని పట్టుకొని ఆ డెడ్ బాడీని చెక్ చేయగా అది వీరయ్య డెడ్ బాడీని అలాగే సేమ్ స్మైల్ కిల్లర్ ప్యాటర్న్లోనే చంపి ఉంటాడు. దాంతో పోలీసులు ఆ కిల్లరే ఈ ఆటో డ్రైవర్ అని తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నావు అని అడగ్గా దానికి ఆ ఆటో డ్రైవర్ అయ్యో సార్ ఈ డెడ్ బాడీ నా ఆటోలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నేను ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడి ప్లేస్ అంతా పొగతో నిండిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అలా ఆ ట్రాఫిక్ సిగ్నల్ నుండి కొంత దూరం వెళ్ళాక నా ఆటో వెనక సీట్లో చూడగా ఆ డెడ్ బాడీ ఉండడం చూసి షాక్ అయ్యి ఈ విషయం పోలీసులకు తెలిస్తే నన్నే కిల్లర్ అనుకుంటారని కోర్టులు కేసులు అంటూ పోలీస్ స్టేషన్కి తిప్పుతారు అని భయపడి ఆ డెడ్ బాడీని ఎవరూ లేని ప్లేస్లో పడేసి వెళ్ళిపోవాలి అనుకున్నా. అందుకే రైల్వే గేట్ దగ్గరికి పడేయడానికి వచ్చాను అని అంతా చెప్తాడు. ఇంకా ఆ సిగ్నల్ దగ్గర నా ఆటో పక్కనే ఒక ట్రక్ కూడా వచ్చి ఆగింది. ఆ పొగ ఆ ట్రక్ నుండే వచ్చింది అనిపిస్తుంది. ఆ ట్రక్ నుండే పాత హర్రర్ సాంగ్ కూడా వినిపిస్తూ ఉంది అని అంతా చెప్తాడు. అదంతా విన్న చిదంబరం అండ్ అరవింద్ టీం ఆటో డ్రైవర్ చెప్పింది నిజమా కాదా అని క్లారిటీ కోసం ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఆటో డ్రైవర్ చెప్పింది నిజమని తెలుస్తుంది. ఆ ట్రక్ డ్రైవరే తన ట్రక్ నుండి పొగ విడుదల చేసి ఆ డెడ్ బాడీని ఆటోలో పెట్టాడు అని. ఇంకా అరవింద్ చనిపోయిన వీరయ్య ఇంట్లో ఏవైనా ఎవిడెన్స్లు దొరుకుతాయేమో అని వీరయ్య ఇంటికి వచ్చి తన కూతురిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాడు. అప్పుడే వీరయ్య కూతురు అరవింద్కి తన ఫాదర్ దాచిన డబ్బు ఇచ్చి మా నాన్న దగ్గర డబ్బే లేకుండే కానీ ఇంత డబ్బు తనకి ఎవరిచ్చారో తెలియదు, నా కాలేజ్ ఫీజు కూడా కట్టాడు అని చెప్తుంది. ఇంకా వీరయ్యకి ఆ డబ్బు చిదంబరనే ఇచ్చి ఉంటాడు. అప్పుడే తన ఫాదర్ ఫైల్ కూడా అరవింద్కి ఇస్తుంది. ఆ ఫైల్లో చిదంబరానికి ఇచ్చిన నలుగురు డీటెయిల్సే ఉంటాయి. ఆ నలుగురిలో చనిపోయిన శక్తివేల్ డీటెయిల్స్ కూడా ఉండడం చూస్తాడు. ఇంకా వీరయ్య ఫోన్ చెక్ చేయగా లాస్ట్ కాల్ చిదంబరానికి వీరయ్య ఫోన్ చేసినట్లు ఉండడం వీరయ్య చనిపోవడానికి కొంత సమయం ముందే చిదంబరానికి కాల్ చేశాడని అర్థమయ్యే అరవింద్కి ఆ కిల్లర్ ఈ చిదంబరమేనా అని డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో అరవింద్ చిదంబరం దగ్గరికి వెళ్ళి వీరయ్య ఫోన్లో తన లాస్ట్ కాల్ నెంబర్ తనదే అని చూపించి అలాగే ఫైల్ చూపించి అన్ని సాక్ష్యాలు మీరే కిల్లర్ అని చూపిస్తున్నాయి, ఇప్పటికైనా నిజం చెప్పండి, 5 సంవత్సరాల క్రితం స్మైల్ కిల్లర్ అండ్ నా ఫాదర్కి మధ్య ఏం జరిగింది, ఇప్పటికీ నిజం చెప్పకపోతే మిమ్మల్ని జైల్లో వేయక తప్పదు అంటాడు. అది విన్న చిదంబరం ఇంకా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి 5 సంవత్సరాల క్రితం స్మైల్ కిల్లర్ కేసు పోలీస్ డిపార్ట్మెంట్కే తలనొప్పిగా మారుతుంది. ప్రజలందరూ స్మైల్ కిల్లర్ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. ఏ ఒక్క పోలీసు ఆ స్మైల్ కిల్లర్ కేసు సాల్వ్ చేయలేకపోతాడు. ఇంకా అదంతా చూస్తున్న పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ ఒక ప్లాన్ ఆలోచించి ఒక పేద వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని స్మైల్ కిల్లర్గా తనని కొన్ని రోజులు జైల్లో పెడతాను అని దానికి గాను నీకు 15 లక్షలు ఇస్తాను అని చెప్పడంతో అది నమ్మి ఆ పేద వ్యక్తి ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. అయితే అలా వెంకటేష్ ఆ పేద వ్యక్తి ఫ్యామిలీకి 15 లక్షల డబ్బు ఇచ్చి ఆ వ్యక్తి స్మైల్ కిల్లర్ అని ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటాడు. మీడియా ముందు అదే విషయం చెప్పి వెంకటేష్ స్మైల్ కిల్లర్ని చంపిన హీరో అవుతాడు. అయితే ఆ పేద వ్యక్తి భార్యకి అసలు నిజం తెలిసి ఆ 15 లక్షల డబ్బు తీసుకుని చిదంబరం దగ్గరికి వెళ్ళి నాకు ఈ డబ్బు వద్దు, నా భర్త నాకు కావాలి అని చెప్పి ఏడుస్తుంది. నిజానికి తన భర్త జైల్లో ఉంటాడు అనుకుంటుంది. అయితే చిదంబరం అసలు ఏం జరిగిందని ఆ మహిళను అడిగి నిజం తెలుసుకుని అదే రోజు రాత్రి వెంకటేష్ని కలిసి అసలు ఇదంతా ఎందుకు చేసావని అడగ్గా దానికి వెంకటేష్ ఆ పేద వ్యక్తి జీవితాంతం బ్రతికి ఉండి కష్టపడినా అంత డబ్బు సంపాదించలేడు, నేను ఆ డబ్బు వారికి ఇచ్చి వారి పేదరికాన్ని దూరం చేశాను. ఇంకా స్మైల్ కిల్లర్ కేసు క్లోజ్ అవడంతో నిజమైన కిల్లర్ కూడా తను ఇంకా అన్నీ ఆపేసి జనాలతో కలిసిపోయి హ్యాపీగా తిరుగుతూ హత్యలు చేయడం మానేస్తాడు అంటాడు. అది విన్న చిదంబరం కోపంతో ఒకరిని కావాలని చంపడం చాలా తప్పు, నువ్వు ఒక అమాయకుడిని చంపి ఒక రాక్షసుడికి ఇంకా ఎలాంటి భయం లేకుండా ప్రజల్లో తిరిగే ఛాన్స్ ఇచ్చావు, అసలు నిజం ప్రజలకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తాడు. అది విన్న వెంకటేష్ ఎక్కడ చిదంబరమే నిజం అందరికీ చెప్పేస్తాడేమో అని భయపడి అదే రోజు రాత్రి వెంకటేష్ చిదంబరంతో స్మైల్ కిల్లర్ తనని కలవడానికి ఫారెస్ట్లోని ఒక ప్లేస్కి రమ్మన్నాడు అని చెప్పడంతో అది నమ్మి చిదంబరం తనతో పాటు ఫారెస్ట్కి వెళ్తాడు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి చిదంబరం ఎక్కడ నిజం బయట పెడతాడో అని భయపడిన వెంకటేష్ తనని చంపడానికే ఇక్కడికి తీసుకుని వచ్చి తనని చంపితే ఇంకా నిజం ఎప్పటికీ బయటికి రాదు అని అలా గన్తో చిదంబరాన్ని షూట్
షూట్ చేసి చంపబోగా చిదంబరం షాక్ అయ్యి అలా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా వెంకటేష్నే షూట్ చేసి చంపేస్తాడు. అదే టైంకే ఒక ట్రక్లో నిజమైన కిల్లర్ అక్కడ నుండి వెళ్ళడం చూసిన చిదంబరం తనని పట్టుకోవాలి అనే ప్రాసెస్లో కారు యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత కిల్లర్ చిదంబరం తలపై రాడుతో కొట్టి ఉంటాడు. అలా చిదంబరం జరిగిందంతా చెప్పగా అసలు నిజం తెలిసిన అరవింద్ ఇప్పటిదాకా తన ఫాదర్ని ఒక హీరోలా చూసి ఉంటాడు. కానీ అసలు నిజం తెలిసాక చాలా బాధపడతాడు. అయితే చిదంబరం చెప్పింది నిజమేనా అనే క్లారిటీ ఉండదు. అందుకే అరవింద్ అక్కడ నుండి తన టీం దగ్గరికి వచ్చి చిదంబరం పాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా చిదంబరం గురించి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోగా తనకి కూతురు ఉంది అని తెలుస్తుంది. నిజానికి తను హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు కూతురు. చిదంబరం ఆ నర్సునే పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటాడు. అయితే అప్పుడే ఆ స్మైల్ కిల్లర్ ఆ పాపని చంపేయగా ఆ బాధ భరించలేక తన అమ్మ అదే ఆ నర్సు కూడా చనిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడే అరవింద్కి తెలిసే మరొక విషయం ఏంటంటే ఇప్పటిదాకా స్మైల్ కిల్లర్ ఎన్ని హత్యలైతే చేశాడో ఆ చనిపోయిన అందరూ చిదంబరం ఇంటికి చుట్టుపక్కల ఉన్నవారే అని. అలాగే వారందరూ చిదంబరంకి తెలుసు కూడా. అదంతా చూస్తున్న అరవింద్కి చిదంబరంకి అల్జీమర్స్ అండ్ మైండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి తనే పిచ్చోడిలా మారి ఆ హత్యలు చేస్తున్నాడేమో అని, హత్యలు చేశాక అంతా మర్చిపోయి తను మళ్ళీ నార్మల్ అవుతున్నాడేమో అని డౌట్ కూడా వస్తుంది. కానీ చిదంబరం హత్యలు చేస్తున్నట్లు ఒక్క ఆధారం కూడా ఉండదు. దాంతో అరవింద్ ఒక ప్లాన్ ఆలోచించి తన పై ఆఫీసర్తో మాట్లాడి చిదంబరాన్ని హౌస్ అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే చిదంబరం కిల్లర్ అయితే ఇంకా మరో హత్య బయట జరగదు అని. నెక్స్ట్ సీన్లో ఒక రోజు చిదంబరాన్ని మెడికల్ స్కానింగ్ కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా అప్పుడే చిదంబరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు హత్యలు చేస్తుంది స్మైల్ కిల్లర్ కాదు అని, స్మైల్ కిల్లర్ని పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ ఎప్పుడో చంపేశాడు అని, ఇప్పుడు హత్యలు చేస్తుంది వేరే వ్యక్తి అని చెప్తాడు. నిజం తెలిసినా సరే చిదంబరం ఇలా ఎందుకు చెప్తాడు అంటే ఈ వీడియో కిల్లర్ చూస్తే తను చేస్తున్న హత్యలను మరొకరు చేస్తున్నట్లు చెప్పడంతో ఆ కిల్లర్కి ఈగో హట్ అయ్యి కోపం వచ్చి మరొక హత్య చేయడానికి బయటకు వస్తాడు అని, అప్పుడు తను ఈ హత్యలు చేయట్లేదని అందరికీ తెలుస్తుందని అప్పుడు తనని పట్టుకోవచ్చు అని. మరో పక్క అరవింద్ ఆ నర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని తను పనిచేసే హాస్పిటల్కి వెళ్ళి నర్సు ఫోటో చూపించి అక్కడి స్టాఫ్ని అడగ్గా ఆ నర్సు గురించి చెప్తూ తన పేరు చైత్ర అని, చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇంకా మార్చురీలో పనిచేసే ప్రభు కూడా ఎప్పుడూ చైత్ర గురించే అడుగుతూ తనను ఇష్టపడేవాడు అని, తనని కలిస్తే చైత్ర గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పడంతో అరవింద్ వెళ్ళి మార్చురీలో పనిచేసే ప్రభుని కలుస్తాడు. అయితే అక్కడ ఆటో డ్రైవర్ చెప్పిన అదే హర్రర్ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అరవింద్ ప్రభుని చైత్ర గురించి అడగ్గా దానికి ప్రభు చైత్రాని నేను ఇష్టపడలేదు, తను నాకు చెల్లెల్లాగా అని ఇంకా ఏమీ చెప్పడు. అయితే అరవింద్కి ప్రభుకి చాలా విషయాలు నిజాలు తెలుసు కానీ చెప్పడం లేదు అని అర్థమవుతుంది. అందుకే ప్రభుని కస్టడీలోకి తీసుకుని నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు. కానీ తగిన ఎవిడెన్స్లు లేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క చిదంబరం వీరయ్య ఫైల్ చెక్ చేస్తూ ఉండగా వెంకటేష్ 15 లక్షలు డబ్బు ఇచ్చి చంపిన పేద వ్యక్తి భార్య ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ ఫోటో చూసిన చిదంబరంకి కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ తనేనేమో అనిపిస్తుంది. అందుకే తనని కలిసి మాట్లాడాలని తన ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మరో పక్క అదే మహిళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే అదే ట్రక్ తనని ఫాలో అవుతూ వచ్చి ఆ మహిళని గుద్ది చంపేస్తాడు. అప్పుడే అక్కడికి చిదంబరం కూడా వస్తాడు. మొదటిసారి చిదంబరం ఆ కిల్లర్ ఫేస్ చూస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ కిల్లర్ ఎవరో కాదు, మార్చురీలో పనిచేసే అదే ప్రభు. చిదంబరం తనను పట్టుకోవాలి అని చూడగా కిల్లర్ ఆ మహిళ డెడ్ బాడీని ట్రక్లో వేసుకుని అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి షాపింగ్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అదే మహిళ డెడ్ బాడీ అక్కడ ఇంట్లో మధ్యలో వేలాడదీసి ఉంటుంది. సేమ్ స్మైల్ కిల్లర్ ప్యాటర్న్ లాగే. అలాగే ఒక పేపర్ మీద ఇంకా ఒక చివరి హత్య మాత్రమే మిగిలిపోయింది, నన్ను ఆపే దమ్ము ఉంటే ఆపి నన్ను పట్టుకోండి, రేపు సాయంత్రంలోగా నా చివరి హత్య డెడ్ బాడీ కూడా మీకు దొరుకుతుంది అని రాసి ఉంటుంది. అది చూసిన అరవింద్కి తను అనుకున్నట్టు చిదంబరం కిల్లర్ కాదు అని, కిల్లర్ మరొకరు అని, తనే టార్గెట్ చేసి చంపుతున్నాడు అని, ఇంకా చిదంబరంకి ఆల్జీమర్స్ అని తెలుసుకుని తనని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని క్లారిటీ వస్తుంది. అయితే కిల్లర్ ఎవరో మాత్రం అర్థం కాదు. ఇంకా ఈ నిజం కాస్త మీడియా అండ్ ప్రజలకి తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ స్మైల్ కిల్లర్ చనిపోయాడని అబద్ధం చెప్పారు అని, ఇంకా పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ ఒక అమాయకుడిని స్మైల్ కిల్లర్ అని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపేశాడు అని పోలీసులకు వ్యతిరేకంగా అన్ని టీవీ ఛానల్స్లో న్యూస్ వస్తూ ఉంటుంది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ పై ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాంతో పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఆ కిల్లర్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాయి. మరో పక్క చిదంబరం ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి స్మైల్ కిల్లర్ అయిన ప్రభు వచ్చి నన్ను పట్టుకోవాలని ఆలోచిస్తున్నావా, నా చివరి హత్య నీదే అని తనని చంపబోగా అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అలా గొడవ తర్వాత చిదంబరం ప్రభుతో అసలు నన్ను ఈ కేసులో ఎందుకు ఇరికించాలి అనుకుంటున్నావు, నా మీద నీకు ఇంత కోపం ఎందుకని అడగ్గా దానికి ప్రభు నిన్ను ఎన్నోసార్లు ఈ కేసులో ఇరికించాలి అనుకున్నా, కానీ నువ్వు తప్పించుకున్నావు, అందుకే ఇంకా నా చేతులతోనే నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాను, అసలు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా అని జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి ప్రభుకి ఒక
ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే ఒక్కడిలోనే 2 వేర్వేరు జీవితాలు గడుపుతూ ఉంటాడు. ఒకటి పిచ్చోడిలా ప్రవర్తిస్తే మరొకటి నార్మల్‌గా ఉంటాడు. అయితే మొదట అందరూ ప్రభుతో క్యాజువల్‌గా ఉంటారు. కానీ తన ప్రాబ్లమ్ గురించి తెలిసాక ఈవెన్ తన ఫ్రెండ్స్ కూడా తనని చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో ప్రభు ఒంటరిగా జీవితం గడుపుతూ ఎవ్వరితో మాట్లాడకుండా ఉంటాడు. అయితే అలా కొన్ని రోజులకి తనలో కూడా కోపం పెరిగిపోతుంది. తన ఫేస్‌లో లేని నవ్వు వారి ఫేస్‌లో కూడా ఉండొద్దు అని వారిని చంపుతూ వారి ఫేస్‌లో అదే చివరి నవ్వుగా వారి ఫేస్‌ని స్మైలీ ఫేస్‌గా మార్చి వారి డెడ్ బాడీస్ అక్కడక్కడ పడేస్తూ ఉంటాడు. అలా ప్రభు తనలోని క్రూరమైన పిచ్చోడి జీవితమే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. ఇలా ఉండగా ప్రభు మార్చురీలో పనిచేసేటప్పుడు అదే హాస్పిటల్‌లో చైత్ర అనే మహిళ నర్సుగా జాయిన్ అవుతుంది. చైత్రని చూడగానే ప్రభుకి బాగా నచ్చి హత్యలు అన్నీ ఆపేసి తననే చూస్తూ ఉంటాడు. అప్పటిదాకా ప్రభుతో ఎవ్వరూ మాట్లాడకుండా ఒంటరి జీవితం గడుపుతూ ఉంటారు. అయితే చైత్ర మాత్రం తనతో ప్రేమగా మాట్లాడుతూ క్లోజ్ అవుతుంది. ఇంకా చైత్ర మొగుడు చనిపోవడంతో తన కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రభు చైత్రతో క్లోజ్ అయ్యి తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి కొన్ని రోజులకి అదే విషయం చైత్రకి చెప్పగా అది విన్న చైత్ర నాకు నా కూతురు అంటే ప్రాణం. నా కూతురు మొదట నిన్ను నాన్నగా యాక్సెప్ట్ చేసి నీతో క్లోజ్‌గా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది అని కండిషన్ పెట్టడంతో ప్రభు ఆ పాపతో క్లోజ్‌గా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ చైత్ర కూతురు ప్రభు కంటే చిదంబరంతోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటుంది. ఎందుకంటే చైత్ర ఇల్లు చిదంబరం ఇంటి పక్కనే ఉంటుంది. చిదంబరం ఆ పాప కోసం బొమ్మలు కొనిస్తూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి చైత్ర కూతురు చిదంబరంతో క్లోజ్‌గా ఉండడం ప్రభుకి అస్సలు నచ్చదు. ఒకరోజు ఆ పాప చిదంబరంతో నువ్వు మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు నువ్వు నాన్నగా ఓకే అని చెప్తుంది. దానికి చిదంబరం మీ అమ్మకి ఓకే అయితే నాకు కూడా ఓకే అంటాడు. అదంతా చాటుగా ఉండి ప్రభు విని తనకి చాలా కోపం వస్తుంది. ఆ పాపని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి అని అదే రోజు రాత్రి చాలా బొమ్మలు తీసుకుని వచ్చి తనకి ఇచ్చి ఎంత క్లోజ్ అవ్వాలని ట్రై చేసినా సరే ఆ పాప మాత్రం ప్రభుని ఫాదర్‌గా యాక్సెప్ట్ చేయదు. దాంతో ప్రభుకి మళ్ళీ కోపం వచ్చి నీకు ఆ చిదంబరనే నచ్చాడా అని సీరియస్ అవ్వడంతో ఆ పాప భయపడి ఏడుస్తూ బయటికి పరిగెడుతుంది. ప్రభు తన వెంట పరిగెత్తి తనని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే అదే టైంకే చిదంబరం బైక్ పై అటుగా వెళ్ళడం ఆ పాప చూసి తనని పిలుస్తుంది. దాంతో ప్రభు ఆ పాప నోరు గట్టిగా చేత్తో అదిమి పట్టుకుంటాడు. ఇంకా చిదంబరం ఆ పాప తనని పిలిచినట్లు అనిపించి బైక్ ఆపి చూసి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభు ఆ పాప నోరుని గట్టిగా అదిమి పట్టుకోవడంతో ముక్కు కూడా అదిమి పట్టుకొని ఉండడంతో తనకి శ్వాస ఆడక పాప చనిపోయి ఉంటుంది. దాంతో ప్రభు షాక్ అయ్యి మొదట చాలా బాధపడతాడు. కానీ తను ఇంకా చైత్రని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ అడ్డు లేరు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఓల్డ్ ప్యాటర్న్ లోనే ఆ పాపను కూడా చంపేసి తన డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత చిదంబరం ఆ పాప శవాన్ని చూసి అది సేమ్ స్మైల్ కిల్లర్ ప్యాటర్న్ లోనే చంపి ఉండడంతో కిల్లరే చంపాడు అనుకుంటాడు. ఆ పాప ఫేసే చిదంబరంకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాప చనిపోవడంతో ప్రభు ఇంకా చైత్ర తనని పెళ్లి చేసుకుంటుందిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కూతురు చావుని తట్టుకోలేక తను కూడా అప్పుడే ఉరి వేసుకుని చనిపోతుంది. దాంతో ప్రభు చాలా బాధపడి దీనంతటికీ కారణం చిదంబరనే అని తను చేసిన హత్యలన్నింటినీ చిదంబరం మీదనే వేసి తనని ఇరికించాలని ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా విన్న చిదంబరం షాక్ అయ్యే నీలాంటి వాడు బ్రతికుండడానికి వీల్లేదు అని అలా ఇద్దరి మధ్య మళ్ళీ పెద్ద ఫైట్ జరుగుతుంది. చిదంబరంకి అదే పాపనే కనిపిస్తూ ఇలాంటి వాడు బ్రతికుండకూడదు అంకులని చెప్తూ ఉండడంతో ఆ పాప ఆత్మశాంతి కోసం చిదంబరం ప్రభువుని దారుణంగా చంపేస్తాడు. అలా అక్కడితో స్మైల్ కిల్లర్ కేసు ఎండ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కిల్లర్ చనిపోయాక అరవింద్ మీడియాతో మాట్లాడుతూ తన ఫాదర్ చేసిన తప్పుల గురించి అంతా చెప్తాడు. అలాగే స్మైల్ కిల్లర్ని ఇప్పుడు చంపింది చిదంబరనే అని తనే రియల్ హీరో అని చెప్తాడు. ఇంకా అలా ఒక సంవత్సరం తర్వాత చిదంబరం తన మెమరీ మొత్తం లాస్ అయ్యి కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. తనకి ఇప్పటిదాకా జరిగిన ఏ విషయాలు కూడా గుర్తుండవు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.